బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఖండించారు. పార్లమెంటు సాక్షిగా తెలంగాణ విభజనను భారత్ పాక్తో పోల్చడం దుర్మార్గమన్నారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ మంత్రులు తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు బీజేపీ చేస్తున్న అన్యాయం మరోసారి బయటపడిందని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంట్లో మాట్లాడిన విధానం, ఈ డైవర్షన్ పాలిటిక్స్, ఎంతసేపు ఎవరైనా కానీ గొప్ప చెప్పుకోవాలంటే చేసింది చెప్పుకుంటారు. కానీ వీళ్ళు ఎంతసేపు ఈ బీజేపీ వాళ్ళు ప్రాంతీయ తత్వాలు, కులమతాలు రెచ్చగొట్టుకుంటూ బతకటమే తప్ప వీరు ఎన్నడూ కూడా మేము దేశానికో, రాష్ట్రానికో, జిల్లాకో ఇది చేసినామని చెప్పుకోవడానికి ఏముండయి. ప్రత్యేకంగా ఈ బీజేపీ ప్రభుత్వం తెలంగాణని ఎంత భయంకరమైన సౌత్ ఇండియానే విస్మరించిందంటే నార్త్ దిక్కటు పోతే కుక్కల కంటే హీనంగా చూస్తున్నారు వీళ్ళు. ఇక మళ్ళీ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఈ ఇద్దరు మంత్రులు ఉన్నారు, కానీ అటు ఇటు కాని మంత్రులు వీళ్ళు దేనికి బనికి రారు. మేము తీసుకొచ్చి కొట్టాడికి తీసుకొచ్చాం చెప్పుకోవడానికి ఉండదు. వచ్చిరాని ఒర్రుడు కూడా తిరగటమే తప్ప వీళ్ళు పోతే అక్కడ కుక్కలు దేకాయి అక్కడ వీళ్ళిద్దరిని. అది అక్కడి పరిస్థితి. అంతేకాకుండా ఇలా మహిళా బిల్లుని ఎవరు వ్యతిరేకిస్తాన్రు? కాంగ్రెస్ పార్టీ పెట్టింది గతంలో. మీకు మర్చిపోతున్నారేమో, మీకు గుర్తు లేదా, లేకపోతే ఈ గ్లోబల్ ప్రచారాలు చేస్తున్నారు. మేము ఎప్పుడు కానీ మహిళా బిల్లుని వ్యతిరేకించలే. డిలిమిటేషన్ని అందులో ఉన్న ఒక మార్పులు చేయమని చెప్పి కోరుతున్నాం. అట్లా దానివల్ల సౌత్ ఇండియాకు నష్టం జరుగుతుందని మేము ఒత్తుకుంటుంటే, సౌత్ ఇండియా నాశనమైనా పర్లేక మా బాధను మేము పట్టుకుంటాం, మాకున్న ఇద్దరు మంత్రి పదవులు ఉంటే చాలు అని చెప్పి కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ ఇంకా దాన్ని తెలియనట్టు మాట్లాడుకుంటా, అవగాహన లేని రీతిలో మాట్లాడినట్టు ఇంకా సమర్థించుకుంటానికి సిగ్గనిపించట్లే వీళ్ళకి ఇప్పటికి కూడా. ఇవాళ మేము మహిళా బిల్లుని ఎక్కడ వ్యతిరేకిస్తాం? ఇలా రాష్ట్రపతిని ఇచ్చింది మహిళల్ని మేము. గతంలో ఎన్ని చేయాలనేది చేసింది మేము. సౌత్ ఇండియా నుంచి 5 చేసినా మేము ఇక్కడికి తెలుసో తెలియదో వాళ్ళకు. అది